హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నా వంట చూడండి ఏం చేస్తాను. 3 ఇళ్ళల్లో చేసేసి వచ్చినానండి. ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తానండి. సరేనా? ఉల్లిపాయలు, గార్లిక్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, పన్నీరు, కొత్తిమీర, రైసు, ఇవన్నీ సాసులు అండి. కొంచెం ఇది వచ్చి మ్యాగీ మసాలా అండి. అంతేనండి. ఈరోజు ఎక్కువ ఏం వంట లేదు ఇంట్లో, ఇంతవరకేనే. ఈరోజు ఏమి ఒక్కొక్కసారి అన్ని వంట అంతా చేసేసి నాకు పెడుతుంది అనుకుంటారు కదా, ఉల్లిపాయలు వేస్తానండి, పచ్చిమిర్చి, గార్లిక్, బాగా వేగనిచ్చుకోవాలండి. కొంచెం వీళ్ళు కారం ఎక్కువ తింటారు, దానికే నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసినాను. ఒక్కొక్కరి ఇంట్లో ఎక్కువ తింటారు, ఒక్కొక్కరి ఇంట్లో తక్కువ తింటారండి. వీళ్ళ ఇంట్లో ఆయిల్, ఉప్పు, కారం అన్నీ మంచిగా తింటారు. ఎందుకంటే నేను ఒకే ఇంట్లో చేయను కదండి, క్లియర్గా పెట్టేసి అన్ని ఇళ్ళల్లో చేస్తూ ఉంటాను కదా, అట్లే ఫాస్ట్గా వంట అయిపోయినాక కూడా పెడతాను. చూసేకి బాగా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇవి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగనివ్వాలి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈరోజు వంట ఏం లేదు, ఫ్రైడ్ రైస్ వచ్చి 3 రొట్టెలు అంతేనా ఈరోజు వంట. వీళ్ళింట్లో వరకు, మిగతా ఇళ్ళల్లో 3 ఇళ్ళల్లో చేసేసి వచ్చినానండి. ఎందుకంటే తొందరగా చేస్తాం కదా, అందుకే నేను వంట అంతా పూర్తి అయినాక కూడా పెడతాను వీడియోలో. మీకు నచ్చితే లైక్ చేయండి. నాకు ఒంట్లో కొంచెం హుషారు లేదండి, అందుకే గొంతు కిర్ర అని సౌండ్ వస్తుంది. నా వంటలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నేను ఒక 5-6 ఇళ్ళల్లో చేస్తానండి, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంలా చేస్తూ ఉంటాను. ఇల్లు హిందీ, కన్నడ, తమిళ్ అన్ని రకాలుగా ఉంటారు కదా, ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను. తమిళకు తమిళ్ లాగా చేస్తాను, కేరళ వాళ్ళకు కేరళ వాళ్ళలాగా చేస్తాను, హిందీ వాళ్ళకు హిందీలాగా చేస్తూ ఉంటాను. ఇది బాగా ఎగిపోయింది కదా, ఇప్పుడు క్యారెట్ వేస్తానండి. ఎందుకంటే గిన్నెలు కడిగామో ఊడ్చామో సపరేట్గా ఉంది, గిన్నెలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. నా గిన్నె నేనే కడిగేసుకుంటాను. సింపుల్ అండి, టైం ఏం చాలా పట్టదు, కటింగ్ చేసుకునేస్తే తొందరగా అయిపోతుంది. ఇవి వచ్చండి ఉప్పు వేసి బాగా ఫ్రై చేసినాను. ఇది నాకు నోట్లో ఉంది కానీ చెప్పేకి వస్తలేదు, హెల్త్ చాలా మంచిది ఇది. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేద్దాం. అడిగే ಮಾಡ್ತಾಯಿದ್ದೆ ನಾನು ಫೋಟೋ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ, ಚೆನ್ನಾಗಿ ಕಲರ್ಫುಲ್గా ಕಾಣಿಸ್ತಾ ಇದೆ, ಅದಕ್ಕೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ. ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾಯಿದ್ದೆ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಜೊತೆ. ಆಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ ನಾನು ಯಾಕೆ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾಯಿದ್ದೇನೆ, ಸರಿನಾ? ಆಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ. సరే అండి, ನನ್ನ ఫ్రెండ్ జೊತೆ మాట్లాడతాయిద్ది. మా ఫ్రెండ్ తనతో మాట్లాడతాను, కన్నడలో మాట్లాడతాను కదా, కొంచెం బాగా ఎంచుకోవాలి. దీని గురించి చెప్పినాను కదండి. ఇవి వచ్చి హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది, కానీ టేస్ట్ ఏమి ఉండదు, చప్పగానే ఉంటుంది, బాల్స్ లాగా. ఈ మన తామర పూలు అంటారు కదా, దానికి కాయలు వస్తాయండి. ఆ కాయలు బాగా డ్రై చేసి పొట్టంతా తీసి ఇట్లా, చాలా కాస్ట్లీ అండి. ఇది వచ్చి హెల్త్కి మంచిది, కానీ టేస్ట్ ఏమి ఉండదు. దీని పేరు వస్తుంది కానీ నాకు చెప్పేకి వస్తలేదు, మర్చిపోయేసినాను. తను తెలుగు అర్థం కాదు, అందుకే కన్నడలో మాట్లాడినాను. ఇక్కడ ఎక్కువ కన్నడ, హిందీని మాట్లాడతారు. తర్వాత వచ్చి పన్నీర్ అండి. ఇది ఇంట్లో చేసినాను పన్నీర్. నిన్న ఒక వీడియోలో బాక్స్లో పెట్టినాయి కదా, ఆ పన్నీరు ఇంట్లో చేసిందే టేస్ట్గా ఉంటుంది, బయట తీసుకొచ్చింది చాలా గట్టిగా ఉంటుందండి ఇది. తర్వాత వచ్చి
సాల్ట్ అంతే తగినంత, ఎందుకంటే సాసులు కూడా వేస్తాం కదా. ఇప్పుడు వచ్చి మ్యాగీ మసాలా, ఇది అయిపోయినాక మళ్ళీ రుచి చేస్తానండి. ఇది సారు కంటే చాలా ఇష్టంగా తింటారు సారు. మేడం డైటింగ్ చేస్తాను.